చంపేసా. ఆద్య ఎక్కడుంచో తనని? ఎవరి కోసం ఆ లిస్ట్ని తయారు చేశావు? ఐ డోంట్ నో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ విషయం నాకు తెలీదు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు నేనెక్కడున్నానో మా వాళ్లకు తెలిసిపోయింది. నీకు నువ్వుగా నన్ను పంపిస్తే మంచిది, లేదా ఆ దేవుడే వచ్చినా నిన్ను కాపాడలేడు. ఇడియట్! యు నో హూ ఐ యామ్? నీకేమైనా మతి చెడిందా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. చివరిసారిగా మర్యాదగా అడుగుతున్నాను, లేదంటే నిన్ను ఎలా చంపుతానో నాకే తెలీదు. చెప్పు. ఓకే ఓకే ఓకే, లెట్స్ టాక్. రిలాక్స్ రిలాక్స్. చెప్పు. లాస్ట్ ఇయర్ నా కొడుకు యాక్సిడెంట్ జరిగింది. ఇట్ వాస్ టూ బ్యాడ్ దట్ హీ నీడెడ్ ఎ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. నేను ఆ యూనిట్ బ్లడ్ టైప్స్లో ఉన్న ఒక రీసెర్చ్ సెంటర్ గురించి తెలుసుకున్నాను. వాళ్ళ దగ్గర నుంచి ఆ లిస్ట్ తీసుకున్నాను. దట్స్ ఆల్ ఐ నో. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే బ్లడ్ కోసం ప్లాన్ చేసి కిడ్నాప్ చేయించావు. సార్ ప్లీజ్, ఆద్య ఎక్కడుందో చెప్పండి. Hey, I told you that I don't know. నీ కూతురు కిడ్నాప్ అయింది ఫిబ్రవరిలో. నా కొడుకు చనిపోయింది January 4th. How could you miss this? You were famous for exposing corporate corruptions. You exposed my son too. జస్ట్ ఏదో ఒక పార్టీ విషయాన్ని అడ్డం పెట్టుకుని నా కొడుకు భవిష్యత్తుని నాశనం చేశావు. రేయ్, ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకో. నువ్వే నీ చేతులారా నీ కూతుర్ని కంప్లీట్గా మిస్ అయినప్పుడే తెలుస్తుంది దట్ యు కుడ్ హావ్ డన్ సంథింగ్ మోర్ అని. అంటే ఆద్యని కిడ్నాప్ చేసింది నా కొడుకు మాత్రమే రేర్ బ్లడ్ గ్రూప్ ఉందా ఏంటి? ఆలోచించి చూడు, వేరే ఎవరికీ ఉండదా? మీరు కాకపోతే ఈ లిస్ట్ని మరి ఎవరు తయారు చేసుంటారు? ఆ విషయం మీకు తెలిసి ఉంటుందిగా. సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి. సార్ ప్లీజ్ టెల్ మీ. సార్ ప్లీజ్. Why should I cause you try to kill me? సార్ ప్లీజ్. రేయ్, కాళ్ళు విడిచిపెట్టి ఏం చేస్తున్నావు? విడిచిపెట్టరా. ఐఎమ్ సారీ సార్. ఐఎమ్ అన్ ఇడియట్ హూ డిడ్ నాట్ నో బెటర్. ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. 3 నెలలుగా ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క రోజు వేదన అనుభవిస్తూ ఉన్నాను సార్. జీవితమే నరకప్రాయంగా మారింది. ప్లీజ్ సార్, ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేయండి. మీరు ఏ పని చెప్పినా చేస్తాను సార్. కాళ్ళు విడిచిపెట్టరా. I will die if you want me to die. Please forgive me, sir. Please help me, sir. సరే, నువ్వు అక్కడికి వెళ్ళి దూకు. దూకిన తర్వాత కూడా ప్రాణాలతో ఉంటే ఆ తర్వాత చెప్తాను. ఏ భయంగా ఉందా? ఐఎమ్ అన్ ఇడియట్ హూ డోంట్ నో బెటర్ అన్నావు. క్రేజీ బాయ్. నేను ఆ లిస్టులో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ వెళ్ళాను. బట్ నా కొడుకు
ఆలోపు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఎవరో ఆఫీస్లో డ్రెస్ పాస్ చేసి సిస్టమ్ నుండి ఆ లిస్ట్ని దొంగిలించారు. ఇట్ మస్ట్ బి సమ్వన్ హూ నీడెడ్ దట్ లిస్ట్. సమ్వన్ మస్ట్ హ్యావ్ నీడెడ్ దట్ బ్లడ్ లైక్ మై సన్, ఆర్ మేబీ ఈవెన్ ఆర్గన్. ఆర్గనా? If list has something to do with Adya, ఆ కల్ప్రిట్ కూడా ఆ లిస్ట్లోనే ఉండుండాలి. డాక్టర్, తన పేరు భూమికానా? అవును. దేనికి అడుగుతున్నారు? హలో 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 చీఫ్, ఆ కారు ఓనర్ సిద్ధార్థ్ కావాలనే అతని కేసు హ్యాండిల్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ కేసులో కల్ప్రిట్ అతనే. వాట్స్ ప్రాబ్లం విత్? భూమికాకి హార్ట్ ప్రాబ్లం ఉంది. సో షీ నీడ్స్ అ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎవరు మీరు? మీకేం కావాలి? హలో పోలీస్. డోంట్ వరీ, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నేను చేసేవి నీకు తప్పనిపిస్తుందా? హౌ కుడ్ యు డూ దిస్ టు మీ సిద్? ఏ, ఇందులో తప్పే ఉంది? నా కూతుర్ని నేను కాపాడాలనుకోవడం కూడా తప్పేనా? మీ ఎవ్వరికీ ఇది అర్థం కావట్లేదు. కలని హ్యాక్ చేశావు. డూ యు నో ఎ సీక్రెట్? ఆద్య ఇంకా బతికే ఉంది. Where is my daughter? You bloody cheat! తను ఎక్కడుందో నాకు కూడా తెలీదు. అది ఒకడికే తెలుసు, వికాస్కి మాత్రమే. జాన్ చెప్పాడు తన్ని ఇంకా చంపలేదు, వికాస్ ఎక్కడో దాచుంచాడని. వికాస్ని చంపడానికి నేనొక ప్లాన్ వేశాను. ఆ తర్వాత ఆ పాపని తీసుకుని వికాస్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. నా ప్లాన్స్ అన్నిటినీ సర్వనాశనం చేశాడు. ఆ పాప కోసం నేను వెతకని చోటంటూ లేదు. నేను మాత్రమే కాదు, నా డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళందరి చేత వెతికించాను. వాళ్ళ వల్ల కూడా కుదరలేదు. బట్ ఉన్నట్టుండి ఒకరోజు వాడు నా చేతికి చిక్కాడు. వాడిని చేశాను. బై ఛాన్స్ మిస్ అయ్యి వాడు గోతులో పడ్డాడు. వాడికి బలంగా దెబ్బ తగిలినట్టుంది. తర్వాత వాడిని హాస్పిటల్లో చేర్చినట్టున్నారు. నాకు అప్పుడే తెలిసింది వాడు కోమా స్టేటస్లో ఉన్నాడని. నేను నమ్మకాన్ని కోల్పోయాను. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను. నా కూతురు భూమికాకి హార్ట్ వెతకలేకపోయాను. ఎందుకంటే నీ కూతురు ఆద్య అప్పుడు నాకు దొరకలేదు కాబట్టి. ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఐ షుడ్ థ్యాంక్ యూ. నీ వల్లే తన్ని మీట్ అయ్యే అవకాశం నాకు దొరికింది. షేర్ డ్రీమింగ్.
డ్రీమ్ని హ్యాక్ చేయడం అన్నమాట. యూ గేవ్ మీ ద లాస్ట్ హోప్. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీ కూతురు నాకు దొరికిన తర్వాత మీ నాన్న నిన్ను బాగా మిస్ అవుతున్నాడని చెప్తాను. ఓకే, కిల్ దిస్ గాయ్.